హలో అండి. నా పేరు మాధవి చిగురు. నేను ఇండిగో ఎయిర్లైన్స్‌లో ఒక క్యాబిన్ క్రూని. సో, మీతో నేను క్విక్‌లీ ఒక ఇన్సిడెంట్ షేర్ చేసుకోవడానికి వచ్చాను. సో, రీసెంట్‌గా నేను ఒక షాపింగ్ మాల్‌కి వెళ్ళాను. పర్టిక్యులర్ బ్రాండ్ దగ్గరికి వెళ్ళాననమాట. బట్ ఆ బ్రాండ్ ఆఫర్ చేసే ప్రైస్ నాకు నచ్చలేదు. సో, నచ్చలేదు కాబట్టి నేను వేరే బ్రాండ్ దగ్గరికి ప్రొసీడ్ అయ్యాను. బట్ అదే బ్రాండ్‌కి ఇంకొక కస్టమర్ విజిట్ అయ్యారు. నేను ఎగ్జిట్ అవుతున్నాను. ఆ పర్సన్ ఎంటర్ అయ్యారు. ఆల్‌రైట్. అండ్ నాకు ఆ ప్రైస్ పాయింట్ నచ్చలేదు. సో, నేను వేరే స్టోర్‌కి వెళ్తున్న లోపే ఈ కస్టమర్‌కి కూడా ప్రైస్ నచ్చలేదు. తను సైలెంట్‌గా వేరే స్టోర్‌కి వెళ్ళొచ్చు కదా! బట్ తనేం చేశారు? తన చేతికి ఏది దొరికితే అది తీసుకొని ఇంకా ఆ బ్రాండ్‌లో పనిచేస్తున్న స్టాఫ్ మీద కంప్లీట్‌లీ ఫిజికల్ అబ్యూస్ స్టార్ట్ చేశారు. ఈ టైంలో నేను చాలా షాక్ అయిపోయి వెళ్ళి ఆపాలి కదా! బట్ నాకు వీడియో తీయాలనిపించింది. సో, నేను వీడియో తీయడం స్టార్ట్ చేశా. అండ్ ఆ వీడియో పోస్ట్ చేశా. అది వైరల్ అయిపోయింది. సో, ఇది స్టోరీ అని చెప్తే మీరు ఎలాంటి కామెంట్స్ వేస్తారు? జెన్యూన్‌గా. అంటే నాకు హ్యుమానిటీ ఉన్నట్టా? లేనట్టా? అక్కడ ఒక కస్టమర్ వచ్చి ఆ బ్రాండ్‌కి వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ మీద తనకి ఆ బ్రాండ్ ఆఫర్ చేసే ప్రైస్ నచ్చలేదని చెప్పేసి ఆ ఎంప్లాయీస్‌ని కొట్టడం కరెక్టా? కాదు కదా! ఇన్ ద సేమ్ వే రీసెంట్గా స్పైస్ జెట్లో ఒక ఆర్మీ అతను జస్ట్ బికాజ్ తనకి లగేజ్ వెయిట్ ఎక్స్ట్రా అయిందని ఎయిర్లైన్ వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం వాళ్ళు రూల్స్ ఫాలో అవుతూ తనకి ఛార్జ్ చేస్తే ఆ ఛార్జెస్ తనకి నచ్చలేదు. హీ స్టార్టెడ్ అటాకింగ్ ద ఎంప్లాయీ ఆఫ్ దాట్ ఎయిర్లైన్. అండ్ చాలామంది బోల్డ్ ఎంతమంది కమెంట్స్ ఏం చేస్తున్నారంటే కరెక్ట్గా జరగాల్సిందే, ఈ ఎయిర్లైన్ వాళ్ళు ఇలానే చేస్తారు, వాళ్ళకి ఇదే జరగాలి అని. సీరియస్లీ, ఒక బ్రాండ్కి వెళ్ళిన తర్వాత ఆ ప్రైస్ మీకు నచ్చకపోతే ఆ బ్రాండ్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ ఏం చేశారు? వాళ్ళు ఏమైనా నచ్చి దానికి ప్రైస్ ట్యాగ్ పెడుతున్నారా? కాదు కదా! అది ఆ బ్రాండ్ ఆఫర్ చేస్తున్న ప్రైస్. అది మీకు నచ్చకపోతే మీరు వేరే బ్రాండ్కి వెళ్ళాలి, రైట్? అంతేకాని క్రూయల్గా, స్ట్యూపిడ్గా అసలు అంత దిగజారి పబ్లిక్ ప్లేసెస్లో ఆ విధంగా బిహేవ్ చేసి అండ్ దట్ టు అంత మంచి పొజిషన్లో ఉన్న పర్సన్ ఇండియాకి సర్వ్ చేస్తున్నారు. ఎంత రెస్పెక్ట్ హోల్డ్ చేస్తారు, రైట్? ఆ పొజిషన్లో ఉన్న పర్సన్. బట్ ఎంత చీప్ అయ్యారు, ఎంత చులకనయ్యారు. అండ్ దాన్ని సపోర్ట్ చేస్తూ ఎంతోమంది కామెంట్ చేశారు, ఇలా జరగాల్సిందే, ఇది కరెక్టే అని. నిజంగా మన హ్యుమానిటీ లెవెల్స్ ఎక్కడికి వెళ్తున్నాయండి? ఏదో రోజు మీకు నాకు అన్యాయం జరిగినప్పుడు కూడా మన గురించి కూడా ఇలా ఎలాంటి ఎంపతి లేకుండా ఇలానే మాట్లాడితే మనకి మాత్రం బాధ ఇవ్వదా? ఒక ఎంప్లాయ్ పాపం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాట్ దే మస్ట్ బీ గోయింగ్ త్రూ. దయచేసి ఇలాంటి బిహేవియర్ని సపోర్ట్ చేయకండి. జస్ట్ బికాజ్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళ కోపాలు, వాళ్ళ ఈగో ఇష్యూస్ ఏమున్నా సరే యూనిఫామ్ వెనకాల పెట్టేసుకొని వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా సరే నవ్వుకుంటూ వాళ్ళ జాబ్ వాళ్ళు చేసుకుంటున్నప్పుడు కొంచెం రెస్పెక్ట్ ఇవ్వకున్నా పర్లేదు. కానీ ఎంత డిస్రెస్పెక్ట్, వీఆర్ రియలీ లూజింగ్ హ్యుమానిటీ గ్రౌండ్స్ అండ్ వీఆర్ ఓకే విత్ దాట్. జస్ట్ బికాస్ వాళ్ళ ప్లేస్లో మనం లేం కాబట్టి మనం జస్ట్ కామెంట్ బాక్సెస్ ఓపెన్ చేసి మనకి నచ్చిన కామెంట్ ఏదో వేస్తున్నాం. బట్ ఇంతమంది ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, నెగిటివిటీకి చాలా త్వరగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. సో wherever you are, whenever you see such wrong behavior is going out of somebody's control, please మనమందరం యూనిటీగా ఒక కంట్రోల్ తీసుకొని అలాంటి పర్సన్ని స్టాప్ చేయాలి. అంతేకాని వీడియో రికార్డ్ చేసుకుంటూ కామెంట్ బాక్సెస్కి వచ్చి ఫ్రీగా కామెంట్స్ చేసి ఇంత డిస్రెస్పెక్ట్ ఎవ్వరూ డిజర్వ్ చేయరు. నాట్ యూ, నాట్ మీ, నాట్ దెమ్, ఎనీవన్. థ్యాంక్ యూ.